అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. మరి 'నాగార్జున' గారొచ్చారు. చాలా చాలా బావున్నారు. అసలేం జెప్తారు, ఏంటి అని అనుకున్నాం. అయితే శుక్రవారం జరిగింది చూపిచ్చారనమాట. శుక్రవారం జరిగింది ఏం జరిగిందంటే, తనూజ ఆ టికెట్‌ని క్యాన్సిల్ చేసుకుంది కదండీ! అంటే ఆడియన్స్ ఒపీనియన్‌తో ఎళ్ళిపోతానంది. దానికోసం కళ్యాణ్ కోప్పడ్డాడనమాట. ఆ డిస్కషన్ కాసేపు జరిగింది. దాంట్లో వల్ల కళ్యాణ్‌ది ఒక క్యారెక్టర్ ఒకటి కొంచెం బయటపడింది. మిగతా వాళ్ళందరూ తన ఇష్టం అని జెప్పి చెప్పారనమాట. తనదే గదా డిసిషన్ ఫైనల్. అదయిపోయిన తర్వాత బింగోది జరిగిందండి ప్రమోషన్స్ ఒకటి. అలాగే మారుతి వ్యాగనార్ అనుకుంటా. మారుతి వాళ్ళది విక్టోరియస్. వాళ్ళదొకటి జరిగిందనమాట ప్రమోషన్స్. అది జరిగిన తర్వాత మళ్ళీ నాగార్జున గారు అదొక్కటే శుక్రవారం జరిగిందండి. ఇంకా శనివారం ఇంక నాగార్జున గారు యాజ్ యూజువల్‌గా ఈ ఆడియన్స్ తోటి కాసేపు పలకరించారు, మాట్లాడారు. అదయిపోయిన తర్వాత ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో ఏం జరుగుతుందో చూపిచ్చారనమాట. వాళ్ళేమంటున్నారంటే, సారొచ్చారు బానే మాట్లాడారు. మాట్లాడేటప్పుడు తనూజని మాత్రం కొంచెం పొగడ్తలు ఉయ్యాల్లో ఊపేసినట్టుగా అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తర్వాత డెమోన్‌ని గూడా రీతు లేకపోవడం వల్ల డెమోను బాగున్నాడండి. అంటే నేను ఇంకోటి చెప్తాను. తనూజాది ఆళ్ళే చెప్తుంటారు గొప్పగా. నాకేం గొప్పగా అనిపించదు. నా ఫీలింగు. అలాగే రీతుది, డెమోన్‌ది సారేమన్నారంటే, రీతు లేకుండా డెమోన్ చాలా బాగున్నాడు అని చెప్పి సార్ చెప్పారనమాట. అది మాత్రం నిజంగానే. రీతు ఎప్పుడైతే హౌస్ నుంచి ఎళ్ళిపోయిందో, అప్పటి నుంచి డెమోన్ ఫ్రీ అయిపోయాడు. అతని మీద ఒక బాధ అంటే ఒక బాధ్యత లేకుండా ఉండడం వల్ల సూపర్ యాక్టివ్‌గా మంచిగా అందరితోటి కలివిడిగా, సరదాగా ఉంటున్నాడనమాట. అదే పాపం రీతూతో బాండింగ్ గాని, ఫ్రెండ్‌షిప్ గాని ఏమి పెట్టుకోకుండా ఉండుంటే, అసలింకా చాలా బావుండేదేమో 'బిగ్ బాస్' హౌసు. అలాగే కొన్ని వీక్స్ కూడా మనం ఎంటర్‌టైన్‌మెంటు ఫీల్ అయ్యేవాళ్ళమేమో అని నాకనిపించిందనమాట. ఇప్పుడున్న డెమోన్ పవన్ ఫీలింగ్స్‌ని బట్టి, అదే ప్రవర్తన బట్టి మళ్ళీ అలాగే ఈ వారం ఒక డెమోన్ పవన్ ఉన్నాడనుకోండి, ఈ వారమైనా ఎంజాయ్ చేయొచ్చు మనం. అది అనిపించింది. తర్వాత ఏమని అడిగారంటే ట్రస్ట్ ఇన్ ద హౌస్ అనమాట. ఎవరిని నమ్ముతున్నారు, ఎవరిని నమ్మట్లేదని. అంతకుముందు కూడా నాగార్జున గారు ఏమన్నారంటే, ఎవరిని తిట్టనమ్మా అని చెప్పారు. వాళ్ళు చేసిన తప్పులకే తిడతారు. ఆయన కావాలని తిట్టరు. అది కూడా అనిపిచ్చింది. తర్వాత సంజన ఎవరిని అంటే ట్రస్ట్ అయితే గ్రీన్‌ది, అన్‌ట్రస్ట్ అయితే మన రెడ్‌ది పెట్టమన్నారు ఫ్లాగ్. సంజన గారైతే ఇమ్ము ట్రస్ట్, తనుజ ట్రస్ట్ కాదని చెప్పారు. అది కరెక్టే. భరణి గారు సుమన్ ట్రస్ట్, డెమోన్ అన్‌ట్రస్ట్ అని చెప్పారనమాట. అయితే ఈ మధ్యలోనే సుమన్ గారిదిను, భరణి గారిది వీడియో చూపిస్తానన్నారండి. వీడియో చూపిస్తానంటే ఇంకేదన్నా సుమన్ గారు గాని, భరణి గారు గాని కన్నింగ్‌గా ఏమన్నా ఆలోచించారేమో, ఆ వీడియో చూపిస్తారేమో అని చెప్పి నేననుకున్నాను. తీరా చూస్తే వాళ్ళిద్దరూ కలిసున్నది, వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేసిన మూమెంట్స్‌ని ఒక 'ముస్తఫా' సాంగ్ తోటి చూపిచ్చారు. ఉన్నారు కూడా పాపం వాళ్ళు. ఎటువంటి గొడవలు ఏవి రాకుండా బాగుంది. ఆ తర్వాత డెమోన్ ఏమన్నాడంటే, ఇమ్ము ఏమో ట్రస్ట్, భరణి గారు అన్‌ట్రస్ట్ అని చెప్పాడు. కళ్యాణ్ ఏమో తనుజ ట్రస్ట్, పవన్ ట్రస్ట్ కాదని చెప్పాడు. ఇమ్ము అయితే సంజన గారి ట్రస్ట్ అని చెప్పాడు. భరణి గారు ట్రస్ట్ కాదని చెప్పాడు. తనూజ ఏమో అందరండి ఒక పాయింట్‌లో చెప్పేత్తారు ఏ విషయమైనా. పలానా వాళ్ళు ట్రస్ట్, పలానా వాళ్ళు ట్రస్ట్ కాదని. తనూజ సోది. ఆ సోదికి టైం పట్టేత్తందండి చాలా. కళ్యాణ్ ఏమో ట్రస్ట్ అట. సంజన గారు అన్‌ట్రస్ట్ అని చెప్పింది. వాళ్ళిద్దరు అందరూ కరెక్ట్‌గానే చెప్పారు. ఎందుకంటే దాదాపుగా వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఉన్నవాళ్ళు, ఫ్రెండ్‌షిప్ లేని వాళ్ళ గురించి చెప్పారనమాట. అది బానే ఉందండి. తర్వాత ఇమ్ము, సంజన గారి గొడవ గురించి కాసేపు చర్చ జరిగిందండి. తెలుసు గదా! ఆయన చెప్పిన వర్షన్ ఒకటి, ఆవిడ తీసుకున్న వర్షన్ ఒకటి. ఈ చర్చ మనం వీక్ అంతా చూస్తున్నాం గదా! దాని గురించి చెప్పారు. ఎవరి గేమ్ అలా ఆడారు. దీంట్లో ఎవరిది ఇబ్బంది లేదని చెప్పారు. అదొకటి చెప్పారు గానీ బెలూన్ టాస్క్‌లో మళ్ళీ ఇదేముంటది, బెలూన్ టాస్క్‌లో ఒకసారి హ్యాండ్ మీద పడిపోయింది. అదేమీ చెప్పలేదు. హ్యాండ్ పెట్టి బెలూన్‌ని తోసింది అమ్మాయి. అది తనూజ గురించి ఏమి చెప్పలేదు. అలాగే అది ఉన్నాయి అయి ఉంటాయి గదా! ట్రయాంగిల్సును అవి పెట్టారు గదండీ! ఇమాన్యుయల్‌ను, సంజన గారే ఉన్నారు. అదే భరణి గారు సంచాలక్. అదే ప్లేస్‌లో తనూజ ఉండుంటే మరి భరణి గారు ఇమాన్యుల్‌కి ఇచ్చుందురా? భరణి అదేంటి తనూజకి ఇచ్చుందురా అనేది చెప్పలేదు. అదొకటి నాకు అనిపించలేదనమాట. తర్వాత భరణి గారు అదేంటి సుమన్ గారు చెప్పారనమాట. భరణి గారు ట్రస్ట్ అని, ఇమాన్యుయల్ ట్రస్ట్ కాదని జెప్పాడు. తర్వాత ఎక్కువ ట్రస్ట్ వచ్చినోళ్ళేమో ఇమాన్యుయల్, తక్కువ ట్రస్ట్ వచ్చినోళ్ళేమో భరణి గారనమాట. నిజంగానే. అది గూడా భరణి గారు కొంతమంది అంటే భరణి గారు ఇమాన్యుల్‌కి ఎందుకంటే భరణి గారు ఫస్ట్ ఇమాన్యుల్‌ని అస్త్రం ఉపయోగించి కాపాడలేదు కాబట్టి అందుకు ఇమాన్యుల్ అంటే భరణి గారికి కోపమొచ్చింది. అప్పటి వరకు బానే ఉన్నారు. తర్వాత స్మిత వచ్చారు కదండీ! పాప్ సింగర్ ఆవిడ. ఆవిడ ఆల్బమ్ ప్రమోషన్స్ కోసం వచ్చారు. పాపం నాగార్జున గారు మాట్లాడారు. ఆవిడ కూడా బాగా అంటే నోయల్ ఒకడొచ్చారు.
నోయలును ఇంకొక ఆయన నాకు పెద్దగా తెలియదండి. నోయలును స్మిత గారు తెలుసు. బిన్నీ మాస్టర్ ఆయన కూడా తెలుసండి. ఒక చూసారా, మా అమ్మ ఢీ షో చూస్తుంది. ఆ ఢీ షో గురించి మాస్టర్ గారు తెలుసనమాట. నేను అప్పుడప్పుడు చూస్తానమాట. అన్ని టీవీ లేకపోతే మా అమ్మ ఉండలేదండి. టీవీయే మా అమ్మ ప్రపంచం. టీవీ లేకపోతే మా అమ్మ అస్సలు ఉండనే ఉండదు ఇంకా. అంటే ఒక కొంత వయసు వచ్చిన తర్వాత దేన్నో దాన్ని అలవాటు చేసుకోవాలి కదా. పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు. ఆరోగ్యం బాగున్నా అంటే బెంగ పెట్టుకోకుండా ఆ టీవీయే మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మా అమ్మ బాగా చూస్తుందండి. అందుకే అసలు ఈ బిగ్ బాస్ వీడియోస్ చేయడం కారణం కూడా మా అమ్మే. ఆ! అయితే బిన్నీ మాస్టర్ అంటండి, చూసారా ఎలా చెప్పారో. నా సామిరంగ డైరెక్టర్ అండి. ఆయన వచ్చారనమాట. అది కూడా కొరియోగ్రఫీ ఆయనే చేశారంట. పాట కూడా డిఫరెంట్‌గా చాలా బావుంది. నాకు కూడా అనిపిచ్చింది. స్మిత గారితో కూడా చాలా చాలా మాట్లాడారు నాగార్జున గారు. బావుందండి. బావున్న తర్వాత దాంట్లోనే నాగార్జున గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మంచి మాట అన్నారు. అమ్మాయిలు మంచిగా ఉండాలి. అంటే ఎలాగంటే వాళ్ళంతట వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి. అది కూడా తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళని కూడా బాధ పెట్టకుండా మంచి పొజిషన్‌లో ఉండాలి. అమ్మాయిలు మంచిగా ఉంటేనే బావుంటదని జెప్పి, అంటే ఎడ్యుకేట్ అవ్వాలి అని చెప్పినట్టుగా నాకనిపించి చాలా చాలా నచ్చింది ఆ పాయింటు. అందుకే రాసుకున్నానండి. చాలా చాలా బాగా నచ్చింది. ఉండాలి అలాగా. ఉండకపోతే మనల్ని ఎవరు కేర్ చేయరు. ఇంట్లో ఎవ్వరు పట్టించుకోరు. కనీసం ఎవ్వరు మన పిల్లలు కూడా మనల్ని లెక్క చేయరనమాట. మనకంటూ ఒక పొజిషన్ ఉండాలి ఖచ్చితంగా. నచ్చిందండి అది. తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో అందరికీ నచ్చని వారం అనేది ఒకటి చెప్పారనమాట. ఎవరికి నచ్చని వారం ఏంటని అడిగారు. చాలామంది సుమన్ నీకిల్ ఎళ్ళిపోయిన వారం అని చెప్పాడు. అలా కొంతమందికి ఒకళ్ళేమో సిక్స్త్ వీక్‌లో భరణి గారు ఎళ్ళిపోయిన వారం అని చెప్పి తనుజ చెప్పింది. అలాగే ఇమాన్యుల్ ఏమో అదేంటి సంజన గారేమో రీతుని తిట్టిన వారం ఒకటి అలా చెప్పారండి. అది కూడా బానే ఉంది. కరెక్ట్‌గానే చెప్పారు అయి కూడా. చాలా కరెక్ట్‌గా చెప్పారు. తర్వాత సార్ ఒక బాంబ్ పేల్చారనమాట. ఏమనంటే డబుల్ ఎలిమినేషన్ అని చెప్పారు. ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డేను ఒకళ్ళెళ్ళిపోతారు. సండే ఒకళ్ళెళ్ళిపోతారని చెప్పారు. దాంట్లో ఎవరు ఎళ్ళిపోతారని చెప్పేసేసి ఒక పెద్ద గేమ్ ఏమి పెట్టకుండా సాగతీత లేకుండా 6 మెంబర్స్ ఫోటో పెట్టి 7 మెంబర్స్‌దా 7 మెంబర్స్ ఫోటో పెట్టి వాటి మీద రెడ్ కలర్ ఎవరి మీద ఎక్కువైతే పడతదో వాళ్ళెళ్ళిపోతారని చెప్పారు. మన సుమన్ శెట్టి గారి మీద పడింది. సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఎలిమినేట్ అయిపోతే ప్రభంజనం ఎలిమినేట్ అయిపోయిందనమాట. అక్కడితో ఆగిపోయింది ప్రభంజనం. అయితే భరణి గారు ఏడ్చారు. మళ్ళా అలా కొంతమంది బాధపడ్డారు. ఇంక 1 వీకే గదా! అందరూ వచ్చేస్తారులెండి. ఆయన వచ్చేసిన తర్వాత నాగార్జున గారు ఆయనతో కూడా మాట్లాడారు. ఆయన అదే మొత్తం ఇప్పటివరకు జరిగిన జర్నీ అంతా చూపిచ్చారు. బావుంది. అందులోను సుమన్ శెట్టి గారిది ఒకటే అర్థమైందేంటంటే ఆయన నిజాయితీపరుడు, అమాయకుడు. అంతే. అందుకు ఆయన ఇన్ని వారాలు ఉన్నారు. 14 వారాలు. అలాగే మన ఇమాన్యుల్‌ని, డెమోని బ్యాంకాక్ తీసుకెళ్తానని చెప్పారంట. చాలా అది సరదాగా అనిపించింది. కానీ నాగార్జున గారికి ఎందుకో ఇమాన్యుల్ అదేంటి సుమన్ శెట్టి గారంటే చాలా చాలా ఇష్టమండి. ఎందుకంటే నవ్వుతుంటారు. ఆయన్ని పట్టుకున్నారనమాట ఈయన. ఆయనలో గుడ్డేంటో నాగార్జున గారు పట్టుకున్నారు. అందుకే పాపం చాలా ఇష్టం ఆయనకి. నాకు కూడా ఫస్ట్ వీక్ నుంచి అనిపిత్తదనమాట. నాగార్జున గారికి సుమన్ శెట్టి గారంటే చాలా ఇష్టమని. నిజంగానే అలాగే చూస్తారు. ఆ తర్వాత ఆయన కూడా సెలబ్రిటీ అనేది గర్వం కూడా ఉండదు సుమన్ శెట్టి గారికి. ఆ తర్వాత ఎవరు బొగ్గు, ఎవరు బంగారం అని జెప్తే అందరూ బంగారమే సార్ అని జెప్పాడు. అందులో గూడా ఎవరిని బాధ పెట్టకుండా చెప్పాడు. అది బావుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎళ్ళిపోతున్నప్పుడు కూడా నాగార్జున గారన్నారు ఎవరిని అనరు దాదాపుగా. మళ్ళీ కలుద్దాం అని జెప్పారు. ఏమన్నా ఇస్తారేమో అవకాశం పాపం. సుమన్ శెట్టి గారిని మళ్ళీ మన తెలుగు సినిమాల్లో చూడొచ్చనమాట. బావుంది. నాకు నచ్చిందండి. ఆ తర్వాత వెంటనే వచ్చేసిందండి 'బిగ్ బాస్' బజ్. ఏమ్మా? సూపరా? 'బిగ్ బాస్' బజ్జొస్తే శివాజీ గారు వాహ్! 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 యాక్షన్ అంటే యాక్షను. సూపరో. నవ్వొచ్చేసిందండి. సుమన్ శెట్టి గారిని ఎలా ఉంటారో అలా యాక్ట్ చేసేసి, మీరింత అమాయకులుగా ఉంటే ఎలాగండి? మీ డెసిషన్ మీరు తీసుకోరేంటండి? ప్రతి విషయము మనం ఇన్ని వారాల నుంచి చూస్తున్నా కూడా తెలియంది ప్రతీది అడగడం. కానీ ఈసారి 'బిగ్ బాస్' బజ్‌కి హోస్ట్‌గా శివాజీ గారిని పెట్టడం ఎక్సలెంట్ అనమాట. చాలా 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 బావుంది. ఆయన క్వెషన్సు, ఆయన ప్రతీది ఇంచు సంజన గారిని సంజన గారు డార్లింగ్ అని పిలిస్తే మీకెందుకు నచ్చలేదు? మరి ఎళ్ళిపోయేటప్పుడు మీ నెక్స్ట్ ఎవరు వచ్చేస్తారు అంటే సంజన డార్లింగ్ అని చెప్తున్నారు. ఎందుకు మరి ఆవిడని మీరు డార్లింగ్ ఎందుకంటున్నారు? మరి ఆవిడ చేతి మీద ఎందుకు ముద్దు పెట్టారు? అంటే ఆవిడే చెయ్యిచ్చింది కదండీ అని సుమన్ శెట్టి గారు చెప్పడం. అసలు అమ్మ ఉందండి 'బిగ్ బాస్' బజ్ అయితే. నిన్న నిన్న బానే అంటే నిన్నటి ఎపిసోడ్ చాలా బావుంది. కాకపోతే దానికంటే కొంచెం ఎక్కువ 'బిగ్ బాస్' బజ్ మాత్రం చాలా చాలా నచ్చిందండి. శివాజీ గారు ఆ వాగ్ధాటి, ఆ వాయిస్‌లో క్లారిటీ నాకెంత ఇష్టం అంటే అంత ఇష్టం. మా అమ్మకి కూడా ఇష్టమండి. ఇష్టమా అమ్మ నీకు? సూపర్ ఇష్టమండి. మాకు చాలా మంచిగా మాట్లాడతాడండి. ఆయన అసలెంత గౌరవంగా ఏదైనా చాలా బావుంది ఆయనది. నిన్న ఇంటర్వ్యూ అయితే సుమన్ శెట్టి గారిది కూడా
అండ్ ఆయన లోపాలని ప్రతీదీ చెప్పడం, ఆయన తగ్గట్టు మంచిగా అంటే బాధపడకుండా కూడా చెప్పడం చాలా చాలా బా నచ్చిందండి. ఇదండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట. మరి రేపటి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందాం. ఇంకా 1 వీకే ఉంది. మా 'బిగ్ బాస్' వీడియోస్ అయిపోతాయి. ఇంకా మళ్ళీ కుకింగ్ వీడియోస్ వస్తాయి. కొంచెం వాటిని కూడా ఆదరించండి. ఉంటామండి.